జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 34వ శ్లోకము నుండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాత్ అతిరిచ్యతే. సుఖము తొలగిన కీర్తి లభించకున్నా బెంగలేదు. యుద్ధారంభాన భయంచే అర్జునుడు పారిపోయెను ఇత్యాది మాటలతో కౌరవులు మాత్రమే కాక వారి ద్వారా విన్న సమస్త ప్రాణులు నిన్ను గురించి ఎల్లప్పుడూ అపకీర్తికరముగా పలుకుచూ ఉందరు. చెరగని మచ్చ నీ కీర్తి పతాకంపై ముద్రించబడను. సవ్యసాచిగా లోకములోని వీరాది వీరులందరి చేత మిక్కిలి గౌరవింపబడిన వానికి ఇట్టి అపకీర్తిని మోసుకు తిరుగుట మరణ సదృశ్యమే కాదు, అంతకంటే తీవ్రమగు దుఃఖమును కలిగించును సుమా. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యాసి లాఘవం. అర్జున, బంధు ప్రీతి చేత కరుణ చేత యుద్ధము నుండి విరమింపచూచుచున్నావు నీవు. కాని గతంలో నీవు వీరాది వీరుడవని విజయుడవని నిన్ను గొప్పగా సంభావించిన దుర్యోధన, కర్ణ మొదలగు మహారథులు ఇలాంటి అవకాశమునకే ఎదురు చూస్తున్నారు. పెద్దలు నిన్ను అపకీర్తికరముగా పలికిన దోషము లేదు. కానీ అయోగ్యులకు వీరి ముందు ఈనాడు నీవి మిక్కిలి చులకనగా అయిపోగలవు. పెద్ద మాటలాడి యుద్ధము సిద్ధము కాగానే పిరికితనము చే విరమించి పారిపోయేను అంటూ నిన్న శత్రువుల వల్ల భయపడిపోయిన వానివిగా తలంతులు గాని నీ స్వభావమును పట్టించుకోరు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులందరూ ఆడరాని మాటలతో నీ పరాక్రమమును నేలపాలు చేయుదురు. సూరులగు మా ముందు అర్జునుడే పాటి, మా ముందు వాని ఆటలు సాగవు బయటనే. ఇట్లు పిరికి వారంతా నిన్ను ఆక్షేపించి ఆరంభించినచో ఆ మాటలను వినుట కంటే మరణించుటే మేలని భావించవు నువ్వు. ఇంతకు మించిన ప్రబలతర దుఃఖము ఏమున్నది చెప్పు. హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. వీరమాతయగు కుంతీ గర్భమున జన్మించిన వీరుడా అర్జునుడా, ధర్మయుద్ధము చేయుచు ఒకవేళ నీవు చంపబడితివా మోక్షమునందెదవు, జయించితివా రాజ్యమునే పరిపాలించగలవు. ఈ రెండిలో ఒకటి హెచ్చు వేరొకటి తగ్గు అని అనరాదు. స్వధర్మ పాలన చేయటం వల్ల ఏది ఎదురైనా అది శ్రేయస్కరమే. దానివల్ల ఆ కర్మ మోక్ష సాధనమై తరింపచేయును. అందుచే స్వధర్మ పాలనకై బద్ధ కంకణుడవై లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఎవ్వరెవ్వరికి ఏ ఏ పని స్వధర్మమో ఆయా పనిని ఇంతవరకు నేను తెలిపినట్లు దేహము ఆత్మ వేరును వివేకముతో ఆచరించవలెను. ఇది బుద్ధిమంతుడు ఎరుంగవలెను. అట్లు ఆచరించుటలో ఆటంకములు ఎదురుకాక మానవు.
నీవు యుద్ధము చేసినచో బాణములు తగులుట దానివల్ల దుఃఖము, శత్రువులు చనిపోవుట దానివల్ల సుఖము, రాజ్యలాభము, బంధులాభము ఇటులను అట్లే స్వధర్మ పాలన చేయువానికి కూడా ఆయా స్థితుల్లో వస్తులాభమో నష్టమో దానివల్ల సుఖమో దుఃఖమో తలపెట్టిన కార్యముల్లో జయమో అపజయమో కలుగుచునే ఉండును. కానీ సుఖదుఖాదుల వల్ల పొంగక, దుఃఖాదులు ఎదురైనప్పుడు కృంగక, సమబుద్ధితో స్వీకరించుచు ఫలమును కోరక కర్తవ్య బుద్ధితో ముందుకు సాగినవాడు ఆ బుద్ధిమంతుడు ఎన్నటికిని పాపఫలముకు సంసారమున బంధించబడడు. కావున నీవు కూడా అట్టి సమబుద్ధితో నీకు కర్తవ్యమైన యుద్ధమునకు సన్నద్ధుడవు అగుము. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మయోగమును ఆచరించుట జీవులందరి కర్తవ్యము. దానికి ముందుగా దేహాత్మ వివేకము వల్ల ఏర్పడే ఆత్మతత్వ జ్ఞానము ఉండవలెను. ఆ జ్ఞానముతో కర్మలను ఎట్లా ఆచరించవలనో ఎరుంగవలయును. అప్పుడు ఆచరించినది కర్మయోగమగును. దానివల్ల ఆత్మ యాదాత్మ్య జ్ఞానము కలుగును. ఆత్మతత్వ జ్ఞానమునకే సాంఖ్యమని పేరు. అది తెలిసి కర్మలను ఆచరించుట ఎట్లో ఎరంగుటకే యోగము అని పేరు. అర్జున, ఇంతవరకు సాంఖ్యమును గురించి నీకు తెలిపితిని. ఇక సాంఖ్యమును అంతర్గతముగా కల యోగమును గూర్చి తెలుపగలను, వినుము. దీనిని విని అట్లా ఆచరించునో ప్రాచీన కర్మలను ఆచరించటం వల్ల ఏర్పడ్డ సంసార బంధముల నుండి నీవు విముక్తుడవు కాగలవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేను చెప్పబోవు కర్మయోగం ఎంత గొప్పదో వినుము. నిత్య నైమిత్తిక కర్మలు మధ్యలో విడిచినచో నిష్ఫలమగును. శక్తి లేక విడిచిన దోషము మాత్రము లేదు. కామ్యకర్మములు అట్లు కాక ఏ రకముగానైనా పూర్తి చేయక మధ్య విడిచినచో బెడిచికొట్టి వ్యతిరేక ఫలములను ఇచ్చును, అనగా రాక్షస జన్మలను సైతము ఇచ్చును. కానీ ఇప్పుడు నేను చెప్పబోవు ఈ కర్మయోగం అన్నదే దీనికట్టి ప్రమాదాలేమీ లేవు. ప్రారంభించిన పిదప ఏ కారణం చేతనైనా దీనిని మధ్యలో విడిచివేస్తే ఇంతవరకు చేసినది వ్యర్థమై నిష్ఫలమైపోవడం అనేది జరుగదు. మధ్యలో వదిలివేసిన పాపము తగలదు, విపరీత ఫలములను కూడా ఇవ్వదు. మరి ఏ కొద్దిగా చేయగలిగినను ఆ స్వల్పాంశమునకు తగినంత ఫలితము దక్కుటయే కాక మహత్తరమైన సంసార బంధమును దునుముటలో తోడ్పడును, తద్వారా మనలను రక్షించును. వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హే అర్జున, కర్మయోగమునకు సంబంధించిన జ్ఞానము రెండు రకములుగా ఉన్నది. ఒకటి ఆయా నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు సంబంధించిన ఫలములను కోరి ఆచరించినది. మరొకటి అవి ఆచరించుచు వాటి అవాంతర ఫలములు కోరక సంసార బంధం విడిచి మోక్ష సుఖమును అనుభవించటైనది ఒకే ఫలమును కోరి ఆచరించున్నది. ఈ రెండిటిలో మొదటి దానికంటే రెండవదే శ్రేష్టమైనది. మొదటి దాని శరీరము కంటే ఆత్మవేరని తెలిస్తే చాలు, కర్మానుష్ఠానముతో ఫలములు నందుచూ ఉండును.
ఆ కర్మలు అనంతములు కనుక అవి ఇచ్చే ఫలములు శరీరమునకు తాత్కాలికముగా సుఖవాహములే అయినా అనంతములుగా ఉండును. అవి అనుభవించు కొలది ఒక చెట్టు కొమ్మ నుండి మరెన్నో చిగుళ్ళు పెరుగుతూ పోతున్నట్లే ఆయా ఫలానుభవ కాంక్షలు కూడా శాఖోపశాఖలై పెరుగును. దానివల్ల కామ్య కర్మాచరణ, ఫలప్రాప్తి, ఇతర ఫలకాంక్ష, తిరిగి కర్మాచరణ ఇట్లు తిరుగుచునే ఉండును. ఒకే ఫలమునందు నిలకడ లేదు కనుక వాని జ్ఞానము కూడా బహుముఖముగా నిలకడలేక ప్రసరించుచూ ఉండును. వానిని అవ్యవసాయి అందురు. వ్యవసాయం అనగా నిశ్చయము. అది దేనియందు లేదు. ఇక రెండవ వానికి అశాశ్వతమైన శరీర సుఖము కంటే శాశ్వతమగు ఆత్మానుభవము సుఖమొక్కటియే చాలును అను నిశ్చయం ఉండును. దాని కొరకై అతడు కర్మానుష్ఠానమును సమబుద్ధితో చేయు జ్ఞానమును కలిగి ఉండును. ఆ కర్మానుష్ఠానము చేయునప్పుడు మధ్యలో ఎన్నో అవాంతర ఫలములు ఎదురైనను వాటిని తిరస్కరించి ఆ కర్మలు కూడా మోక్ష సాధనములుగానే ఆచరించును. వీనికిప్పుడు నిత్య, నైమిత్తిక కామ్యకర్మలకన్నింటికీ వాటి వాటి ఫలములుగాక మోక్షమొక్కటయే ఫలము నిశ్చయమై ఉండును. దీనికే వ్యవసాయాత్మిక బుద్ధి అని పేరు. అది అలవర్చుకునుము. యామిమాం పుష్పితాం వాచ్యం ప్రవదంత్యా విపశ్చితాః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. కామ్యకర్మల ఎందే కొందరు నిరతులై ఇందురు. వారిని అవ్యవసాయులు అంటిని కదా. వారు పరమ వైదికుల వలె ఉందురు. వేద పన్నములను ఏకరువు వేయుదురు. ఇహలోక పరలోకముల ఎందును అనుభవించు శారీరక సుఖస్థానములకు స్వర్గాది లోకముల కంటే పొందదగినది వేరొకటి లేదని ప్రలాపించుచుందురు. వారి మాటలు పైకి వినుటకు ఇంపుగా ఉండును, కానీ స్థిర ఫలప్రదములుగా ఉండవు. అట్టివారు అల్పజ్ఞులు. జై శ్రీకృష్ణ. మిగతా శ్లోకాలు మిగతా వీడియో యందు లభించును. మీరు వినుటకు వీలుగా నేను ఆలాపించుచున్నాను. అందరికీ షేర్ చేసి మీరు కూడా వినిపించండి. ధర్మో రక్షిత రక్షితః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.